అందరికీ నమస్తే అండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, సెన్సిటివ్ టాపిక్. చివరి వరకు చూడండి. ఎక్కడా కూడా ల్యాగ్ లేకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోతాను. అదేంటంటే ఇప్పటి వరకు మన ఛానల్ స్టార్ట్ చేసి సుమారుగా 4.5 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు నేను ఈనాడులో పనిచేసిన అనుభవం ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్గా ప్రొఫెషనల్ జర్నలిజం చేస్తూనే సరే డిజిటల్ మీడియా బాగుంది, యూట్యూబ్ రోజులు బాగున్నాయి అని చెప్పి 2021 మే నెలలో ఛానల్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 9,000కు పైగా వీడియోస్ చేశాను. 3 ఛానల్స్లో కూడా. కొన్ని కాంట్రవర్సీ అవుతాయి, సెన్సేషన్ అవుతాయి, బ్రేకింగ్ అవుతాయి, రకరకాలుగా సంచలనాలు సృష్టిస్తాయి, అనేక రకాల వీడియోస్ ఉంటాయి. ఈ ప్రతి వీడియోలో కూడా గాసిప్స్ తక్కువ ఉండి ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్సైట్స్ అంతర్గతంగా జరుగుతున్న విషయాలను ఎక్కువగా చెప్తుంటా. సో ఈ క్రమంలోనే నేను కొన్ని రిస్కులు కూడా ఫేస్ చేస్తుంటా. అనేక బెదిరింపులు, ఒత్తిళ్ళు, రకరకాల రిస్కులు ఫేస్ చేస్తుంటా. శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, అభిమానులు ఉంటారు, రాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు, పూలు వేసే ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా మీద, మన ఛానల్ మీద అండ్ నా మీద ఒక పెద్ద కుట్ర జరుగుతుంది, భారీ స్థాయిలోనే జరుగుతుంది. అది నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను ముందుగానే అలర్ట్గా ఉంటాను. ప్లస్ మిమ్మల్ని కూడా నా వెల్వేర్షస్ని ఈ ఛానల్ ద్వారా, ఈ వీడియో ద్వారా అలర్ట్ చేయాలని వీడియో చేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే నేను ఈ మధ్య ప్రభుత్వంలో జరిగే తప్పులు కూడా చెప్తున్నాను. ఆ విషయం మీ అందరికీ తెలుసు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి తప్పుని మనం చెప్పాం, నిలదీశాం. సో ఒక రకంగా వైసీపీ ఓడిపోవడంలో అండ్ టీడీపీ కూటమి అధికారంలోకి రావడంలో గతంలో 2 ఏళ్ళుగా గత ఏడాదిన్నర కింద నేను చేసిన ప్రతి వీడియో మీరు చూడొచ్చు. వైసీపీ చేసే ప్రతి తప్పుని సూక్ష్మంగా పరిశీలించి చెప్పాను. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా పాలసీపరమైన నిర్ణయాలు, వైఫల్యాలు, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న కరప్షను, ఇన్సైట్స్, ఆఫ్ ది రికార్డు, ఆన్ ది రికార్డు, చాలా విషయాలు చెప్తున్నా. ఈ క్రమంలోనే నిన్నగాక మొన్న 2 రోజుల కిందట మంత్రివర్గంలో మార్పులు చేర్పుల మీద ఒక వీడియో చేశాను. అందులో ఒక వీడియో బాగా కాంట్రవర్సీ అయింది, బాగా సంచలనం అయింది, ఇంటర్నల్గా చాలామందిని డిస్టర్బ్ చేసింది. అదేంటంటే చంద్రబాబు గారు ఏ మంత్రుల మీద నెగిటివ్గా ఉన్నారు, ఇదిగో చంద్రబాబు గారి దగ్గర ఈ మంత్రులకు మైనస్ మార్కులు ఉన్నాయి అని హెడ్డింగ్ పెట్టి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను నిజంగానే కాస్త లిమిట్స్ దాటాను. ఎంతైనా సోషల్ మీడియా, డిజిటల్ మీడియానే కదా. ఎంత నేను ప్రొఫెషనల్గా ఉన్నా, ఎంత మంచి పదాలు వాడినా, ఎంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పినా డిజిటల్ మీడియాగానే చూస్తారు. ప్రొఫెషనలిజాన్ని చూడరు, లేనిపోని ఇంటెన్షన్స్ ఆపాదిస్తారు. సో ఆ వీడియోలో నేను చాలా క్లియర్గా కొంతమంది మంత్రుల పేరు చెప్తూ ఇదిగో వీళ్ళ ప్లస్ ఇది, వీళ్ళని మైనస్ ఇది, చంద్రబాబు గారు వీళ్ళని పక్కన పెట్టే అవకాశం ఉంది, దానికి దారితీసిన పరిస్థితులు ఇవి అని చెప్పి కొంతమంది పేర్లు, ఒక 5-6 పేర్లు చెప్పాను. ఆ వీడియో బాగా చాలామందిని డిస్టర్బ్ చేసింది, చాలా సెన్సేషన్ అయింది. అత్యున్నత వర్గాల్లో చాలా సెన్సేషన్ అయింది, కాంట్రవర్సీ అయింది, వివాదం అయింది, లేనిపోని పెంట జరిగింది, అంతా జరిగింది. నా వరకు విషయం వచ్చింది, నన్ను అది డిలీట్ చేయమని అడిగారు. నిజానికి నేనేం చెప్పానంటే ఒక అత్యున్నత స్థాయిలో అంత హయ్యర్ లెవెల్ వీడియోని, క్యాబినెట్ లెవెల్ వీడియోని నేను చేశానంటే నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా చేస్తానా? క్రాస్ చెక్ చేసుకోకుండా చేస్తానా? నాకు హయ్యర్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, రకరకాల సోర్సుల ద్వారా రావాలి, అన్ని నెట్వర్క్ల నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చాక నేను దాన్ని ధృవీకరించుకొనే చేస్తా. ఇన్ఫర్మేషన్ లేకపోయినా జస్ట్ ఒపీనియన్, రకరకాల ఒపీనియన్స్, అందులో నేను మంచి చెడు అన్నీ చెప్పాను కదా. సో అయినా సరే ఆ వీడియో నేను మ్యాక్సిమం ఫ్యాక్ట్సే చెప్పాను, కానీ అది చాలామంది మనోభావాలు దెబ్బతీసింది. ముఖ్యంగా మంత్రులు అంటే వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్థాయికి వెళ్తారు. సో వాళ్ళకు కూడా అభిమానులు, అనుచరులు ఉంటాయి కదా, కొన్ని ఎమోషన్స్, మనోభావాలు ఉంటాయి కదా. సో అందుకని వాళ్ళ ఎమోషన్స్ దెబ్బతినడం, వాళ్ళ మనోభావాలు దెబ్బతినడంతో వాళ్ళు బాగా డిస్టర్బ్ అవ్వడం, ప్లస్ బాగా కాంట్రవర్సీ అవ్వడం, సెన్సేషన్ అవ్వడంతో సర్లే ఈ వీడియో ఏదో రాంగ్ ట్రాక్లో ఉంది, నేను అలర్ట్ చేయడానికి చేశాను, ఉన్న విషయాన్ని చెప్పి అలర్ట్ చేద్దామని చేశాను, ఇలా జరుగుతోందని అలర్ట్ చేయడానికి చేశాను, కానీ వాళ్ళు వేరేలా తీసుకుంటున్నారు, ఎందుకులే అని చెప్పి దాన్ని ప్రైవేట్లో పెట్టేశాను. ప్యూర్లీ ఆ వీడియోని అలా నేను ప్రైవేట్లో పెట్టాను. కానీ అందులో నేను చెప్పిన మంత్రుల్లో కొంతమంది బాగా డిస్టర్బ్ అయ్యి పర్సనల్గా తీసేసుకున్నారు. యాక్చువల్లీ నేను ఎవరితో కూడా పర్సనల్గా పెట్టుకోను, ఏ ఒక్కరితో కూడా నేను పర్సనల్గా ఈవెన్ మాట్లాడినా సరే ఒళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడతాను, చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడు బయట తెల్ల కాగితంలో అంటాడు, నచ్చిన రంగు పూసేయచ్చు, నచ్చినట్టు రాసేయచ్చు, ఏదైనా చేసేయచ్చు. అద్దంలో అంటాడు, పగలగొట్టేయచ్చు, అద్దం చూసుకోవచ్చు, ఎలాగైనా చూడొచ్చు. వాడిని నవ్వుతూ చూస్తే నవ్వుతూ కనిపిస్తాడు, తిడుతూ చూస్తే తిడుతూ కనిపిస్తాడు, కోపంగా చూస్తే కోపంగా కనిపిస్తాడు, ఏమీ నచ్చకపోతే రాయేస్తే పగిలిపోతాడు. సో అలాగే నేను కూడా మాట్లాడినప్పుడు ఒళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడతాను. ఎవరితో మాట్లాడినా సరే నాకున్న పరిచయాలు ఎంత హైయర్ లెవెల్లో ఉన్నా ఎక్కడ అవసరమో అదే మాట్లాడతాను తప్ప అంతకుమించి నేను మెసేజ్లు పెట్టను, మాట్లాడను. సో నేను ఆ రోజు నెగిటివ్గా, పాజిటివ్గా అన్ని రకాలుగా చెప్పిన మంత్రులు ఎవరికి నాకు సంబంధం లేదు యాక్చువల్లీ.
వాళ్ళతో నేను గడిచిన ఏడాదిగా ఎప్పుడూ మాట్లాడింది లేదు, కలవలేదు, మాట్లాడలేదు, ఎక్కడా కూడా ఏమీ జరగలేదు, ఎటువంటి చర్చ కూడా లేదు. వాళ్ళ అనుచరులో, వాళ్ళ అభిమానులో, వాళ్ళ బంధువులో అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఓకే ఓకే అనే కన్వర్జేషన్ ఉంటుంది తప్ప అంతకుమించి వెళ్ళదు. నేను పర్సనల్ డీలింగ్స్ ఎవరితోనూ పెట్టుకోను. నేను 100 సార్లు చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నా, ఏ ఒక్కరితోనూ నేను నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టను, నా వీడియోస్లో కంటెంట్ని తాకట్టు పెట్టను. అది నేను 100 సార్లు చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా నాకు నేర్పిన బేసిక్స్, నా పునాదులు అంత స్ట్రాంగ్. నాకు యూట్యూబ్ చాలా ఇచ్చింది. నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను. సో ఇప్పుడు నేను ఉన్నది పీక్స్లో ఉన్నాను. అంతకుమించి నాకు ఆశ లేదు, ఎవరినో ఏదో చేసేయాలని, ఎవరినో ఏదో అనేయాలని, అంతకుమించి ఆశ లేదు, ఎప్పుడూ కూడా కలగదు కూడా. చాలా ప్రొఫెషనల్గా, చాలా ఒలి దగ్గర పెట్టుకొని వెళ్తాను. ఈ క్రమంలోనే నా మీద నేను సోకాల్ చెప్పాను కదా, వాళ్ళు నా మీద పగబట్టి అతి త్వరలో ఒక రేపు కానీ ఎల్లుండి కానీ కొన్ని ఛానల్స్లో నా మీద బురద జల్లుతూ కొన్ని ఆర్టికల్స్ రాబోతున్నాయి. అది నేను ముందుగానే అలర్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ నా మీద కొన్ని ఛానల్స్ వాళ్ళు పగబెట్టి ఉన్నారు. మీకు తెలుసు, 2-3 నెలల కిందట ఒక ఛానల్, ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెందిన ఒక ఛానల్లో విపరీతంగా నా మీద వార్తలు వచ్చాయి, థంబ్నెయిల్స్లో కూడా నా ఫోటో పెట్టి. అలాగే మరో ఛానల్లో కూడా నా మీద విపరీతంగా వార్తలు వచ్చాయి. అలాగే వైసీపీ వాళ్ళకి చెందిన ఛానల్స్లో కూడా నా మీద విపరీతంగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వరకు నాకు నెగిటివ్గా వచ్చినవి వేరు, నెక్స్ట్ నా మీద రాబోతున్నవి వేరు. ఎడిటింగ్స్ కావచ్చు, మార్ఫింగ్స్ కావచ్చు, లేనిపోని ఆరోపణలతో విపరీతమైన కుట్ర అనమాట. నన్ను మానసికంగా, శారీరకంగా, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా అన్ని రకాలుగాను నన్ను ఇబ్బంది పెట్టేలాగా, నన్ను బాగా దిగజార్చేలాగా చేస్తూ కొన్ని ఛానల్స్లో ప్రచారం చేయడానికి సదరు మంత్రి గారు ఒక ఆయన కొన్ని ఛానల్స్తో మాట్లాడుకున్నారు. అది మంత్రి గారికి తెలిసి జరుగుతుందని నేనైతే అనుకోవట్లా. ఆ మంత్రి గారి కంటే ఆ మంత్రి గారి దగ్గర ఉన్న బ్యాచ్ వలన ఆయనకు బ్యాడ్ నేమ్ వస్తుంది. నేను ఆ వీడియోలో కూడా అదే చెప్పాను. ఆ మంత్రి గారు మంచి వ్యక్తే, కష్టపడి పైకి వచ్చిన వ్యక్తే. అతని దగ్గర ఉన్న బ్యాచ్ వలన అతనికి చెడ్డ పేరు వస్తుంది. సో ఇప్పుడు ఆ బ్యాచ్ ఇలా నా మీద ఒక క్రియేట్ చేశారు. నాకు యాంటీగా కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, అందులో రెడీ అవుతున్నారు. అయితే నేను నా అలర్ట్లో నేనున్నా. ఒకవేళ కనుక నా మీద అటువంటివి వస్తే నేను మొత్తం బయట పెట్టేస్తా. ఏం బయట పెడతానంటే, నేను సాధారణంగా చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు సంబంధించి చెప్తున్నప్పుడు పేర్లు లేకుండా చెప్తున్నా, ఆధారాలు ఏమీ చూపించడం లేదు, జస్ట్ అలర్ట్ చేయడానికి మాత్రమే చెప్తున్నా. అలర్ట్గా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని జాగ్రత్త శ్రేయోభిలాషిగా చెప్తున్నా. కానీ నా జోలికి ఎవరైనా పర్సనల్గా వస్తే నేను వాళ్ళ జోలికి ఎంత పర్సనల్గా వెళ్తాను అంటే, బలమైన నెట్వర్క్, బలమైన టీం నాకు ఉంటుంది. ఏమీ లేకుండా అంత అల్లాటప్పగా ఊరికూరికి నేను అలా వీడియోస్ చేయను. ఒకటి హయ్యర్ లెవెల్లో నేను పెట్టాల్సినవి పెడతా. నా దగ్గర ఉన్న ఆధారాలు, నా దగ్గర ఉన్న సోర్సులు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పెడతా. ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే నన్ను టార్గెట్ చేస్తున్నారో, ఒక మంత్రి గారు, ఆయన అనుచరులు, ఆ కాన్స్టిట్యున్సీలో అణువణువు నాకు తెలుసు. అక్కడ ఇసుక రీచ్లు ఎవరికి ఇచ్చారో తెలుసు, మెడికల్ షాపులు ఎవరికి ఇచ్చారో తెలుసు, ఏ నాయకుడికి ఏం పదవి ఇచ్చారో తెలుసు, ఎక్కడెక్కడి నుంచి ఎంత తీసుకుంటున్నారో తెలుసు, అక్కడ జరుగుతున్న వ్యవహారం అంతా నాకు తెలుసు. ఆ పేర్లతో సహా ఎవరి ద్వారా ఎంతెంత ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. కానీ నేను ఎప్పుడూ కూడా దాన్ని, ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నప్పుడు మనం ఎందుకు, మనకు వచ్చిన సమాచారాన్ని మనం ఏదైనా హయ్యర్ లెవెల్లో ఇచ్చి, సార్ ఇలా జరుగుతుంది, కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోమనండి మీ వాళ్ళని చెప్తే చెప్తాం, లేదా మన దగ్గర పెట్టుకుంటాం. అవసరమైనప్పుడు ఎప్పుడో ఎన్నికలకు ముందు ఇదిగో ఈయన ఎలాంటోడు కాబట్టి ప్రజలు ఆచితూచి నిర్ణయం తీసుకోండి అని చెప్తాం, లేదా ఇండైరెక్ట్గా అలర్ట్ చేస్తాం. అంతే తప్ప ఆ ఇన్ఫర్మేషన్ మనం వేరే రకంగా వాడుకుంటే మనల్ని వాళ్ళు ఉంచరు. నేను కూడా ఇంత ప్రశాంతంగా వీడియోస్ చేసే లెవెల్లో ఉన్నాను. నన్ను ఎప్పుడో ఒకసారి టార్గెట్ చేసేస్తారు. ఈ పాటే పర్సనల్గా బయట కూడా ప్లాన్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఆయన అదే ప్రణాళికలో ఉన్నాడనమాట. నిజంగా ఒకవేళ వాళ్ళ ఆ ప్లాన్ అమలు చేస్తే, నేను నా ప్లాన్ ఏమీ లేదు, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బయట పెడుతూనే పైన ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసి, ఆల్రెడీ అతని మీద కొంత యాంటీ ఉంది కాబట్టి ఏం చేస్తారనేది వాళ్ళే నిర్ణయించుకుంటారనమాట. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఏ ఒక్కరికి వ్యక్తిగతంగా నేను శత్రువు కాదు, ఏ ఒక్కరితో వ్యక్తిగతంగా నేను టార్గెట్ చేయను. నేను ఇప్పుడు వరకు ప్రశాంతంగా ఉన్నానంటే రీజన్ అదే. వ్యక్తిగతంగా నేను ఎవరికి టార్గెట్ అవ్వను, వ్యక్తిగతంగా నేను ఎవరితో శత్రుత్వం పెట్టుకోను, వ్యక్తిగతంగా ఏ ఒక్కరిని కించపరిచేలా నేను వీడియోస్ చేయను. ఒకవేళ అలా చేసినా ఇమీడియట్గా దానిలో లోటుపాట్లు తెలిస్తే ప్రైవేట్లో పెట్టేస్తాను. ఎవరితో కూడా గోక్కోవాల్సిన అవసరం మనకు ఉండదన్నమాట. సో అందుకే ఇప్పటి వరకు మనం ప్రశాంతంగా ఛానల్ నడపగలుగుతున్నాం. సో ఫస్ట్ టైం కొంచెం కాంప్లికేటెడ్గా విషయం వచ్చింది కాబట్టి, పెద్ద స్థాయిలో కుట్రలు పన్నుతున్నానని తెలిసింది కాబట్టి, నాకు నేను అలర్ట్గా ఉంటూనే మిమ్మల్ని కూడా అలర్ట్ చేస్తున్నాను. కాబట్టి నా ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ నా మీద ఇంకో 2-3 రోజుల్లో ఏమైనా పెద్ద వీడియోస్ వస్తే, నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని అది చేసా ఇది చేశాను వస్తే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి.
ఇదంతా కూడా ఒక మంత్రి గారి ప్లాన్. ఆ మంత్రి గారు ఎవరు, ఆయన ఏం చేశారు, ఏం జరిగిందనేది అప్పుడు బయట పెడతాను. థ్యాంక్ యూ.